ఇదిగో అన్నా. బా చాలా ఏడుగుండదమ్మే. కాఫీ సూపర్ అమ్మే. ఇంకేందల్లుడు, బిజినెస్ నీ చేతుల్లోకి ఎప్పుడు తీసుకుంటా ఉండవు? త్వరలోనే మావా. రేపటి నుంచి ఆఫీసు కూడా వెళ్తున్నారు బాబాయ్ గారు. త్వరలోనే మావయ్య గారి ప్లేస్ లో సీఈఓ కూడా అవ్వబోతున్నారు. అది అది కదూ నా అల్లుడంటే. నీకన్నీ ఇదిగో ఈ మేనమావ పోలికలే. నువ్వు చూసుకోండే గొప్పోడవుతాడు. చూడలుడు, ఊర్లో మన పరువు సంగతి నేను చూసుకుంటా. హైదరాబాద్ లో మన పరువు నువ్వే నిలబెట్టాలా? సరే మావా. ఒక్కటి మాత్రం నిజం చెప్పుండావన్నా, అబ్బొడికి అన్నీ నీ బుద్ధులే వచ్చిండాయి. ముఖ్యంగా అర్థం లేని ఆవేశమైతే అలాగే దిగిపోయింది. సీమ బిడ్డ కదా బావా, ఆ మాత్రం రోషం పౌరుషం లేకపోతే ఎట్టా? అల్లుడు, నువ్వు తగ్గేదిలే. ఎవరైనా ఏమన్నా అంటే కొట్టాలా, మాట్లాడాలా? ఏమైనా అన్నారనుకో ఈ పాపారాయుడి పేరు చెప్పు, అర్థమైందా? సరే. ఏంటి కేదార్, అలా నిన్ను పక్కన కూర్చొని మాట్లాడడానికి, నిన్ను చూసి మురిసిపోవడానికి నీకు మేనమామ లేరని బాధపడుతున్నావా? లేదు దాత్రే, అందరూ నన్ను ఫ్యామిలీలో ఒకటిగా ఒప్పుకుంటే మామయ్య ఇంకో పక్కన కూర్చుని ఆ ఆనందాన్ని పంచుకునే ఛాన్స్ ఉండేది కదా అని అనుకుంటున్నాను. మావయ్య గారు అందరి ముందు నిజం ఒప్పుకొనుంటే ఆ ఆనందం పంచుకునే అవకాశం లేకపోయినా కనీసం అక్కడ కూర్చునే అధికారమైనా వచ్చుండేది. ఆయన ముందు ఎవరో తెలియని మనిషిగా నిలబడాల్సిన అవసరం వచ్చేది కాదు. ఇలా దూరంగా ఆగిపోవాల్సి వచ్చేది కాదు. నా కష్టాలు తీరబోతున్నాయి, నా కుటుంబం దగ్గరవబోతుంది అనుకున్న ప్రతిసారి నాకు నాన్నకి మధ్య దూరం పెరిగిపోతుంది దాత్రే. ఎప్పటికీ నేను నాన్నకి దగ్గరవ్వలేనేమో అని భయంగా ఉంది దాత్రే. కేదార్, ఇలా నెగిటివ్ గా ఆలోచించొద్దని చెప్పాను కదా. మావయ్య గారికి నయం అవగానే అందరి ముందు నిజం చెప్తారు.